ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా, సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి బోలేబాబా, వెంకటేశ్వర స్వామి లడ్డూకి నెయ్యి సప్లై చేసిన బోలేబాబా మాకు సంబంధం లేదు, దాని గురించి ఎవరో మాట్లాడద్దని చెప్పారా? అందుకోసమే అండి నేను చెప్పేది, హెరిటేజ్ యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఈ కోర్టు ఆటలు గీట్ ఆటలు కాదు. అలాగే తెలుగుదేశం పార్టీకి పార్టీ అధ్యక్షుడికి, అంతర్జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నటువంటి ఎక్కువ మంది, మీకేమో 164 మంది ఉన్నారు, మేము 11 మంది ఉన్నాం, అసెంబ్లీకి రావట్లా. కౌన్సిల్లో మేము ఎక్కువ మంది ఉన్నాం, మీరు కూడా మమ్మల్ని మా దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు కొంతమంది మీ దగ్గర ఉన్నారు, మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయినా కూడా మేము పైసేగానే ఉన్నాం కాబట్టి అక్కడ చర్చిద్దామంటే మీరు చర్చించడానికి రావట్లా. ఏమని మాట్లాడుతున్నారు? ప్రైవేట్ కంపెనీ గురించి చట్టసభలకు ఏం పని, చట్టసభల్లో ప్రైవేట్ కంపెనీల గురించి మాట్లాడినంటున్నారు కదా. మరి నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు హెరిటేజ్ కంపెనీ వివరాలన్నీ కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు ఒక ప్రైవేట్ కంపెనీ అయినటువంటి హెరిటేజ్ కంపెనీ గురించి ఎందుకు వివరణ ఇచ్చారు? వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. రెండోది, ఎప్పుడైతే హెరిటేజ్ కంపెనీ ఈ చట్టంలోకి వచ్చిందని చెప్పి బయటికి రాగానే మొత్తం హెరిటేజ్ కంపెనీకి ఈ నెయ్యిలో ఉన్నటువంటి ముద్దాయిలందరితో ఏదో ఒక రకంగా లింకులు కనపడుతున్నాయని అందరూ ఏదో మాట్లాడుతున్నారని చెప్పని ఇప్పుడు మీరు అసెంబ్లీలో కూర్చుని మీరు పవన్ కళ్యాణ్ గారు శ్రీరంగ నీతులు చెప్పే కంటే హెరిటేజ్ గురించి మాట్లాడద్దు, ప్రసాదం గురించి మాట్లాడద్దు. అసలు ఈ ప్రసాదం గురించి మాట్లాడింది ఎవరు? ఈ ప్రసాదాన్ని అపవిత్రం చేసింది ఎవడు? బజార్కి ఇచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన ప్రసాదాన్ని రచ్చ చేసింది ఎవడు? మీరే కదా. ఎప్పుడైతే ఈ ప్రసాదం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పాచేద్దామని చెప్పని ఈ ప్రసాదాన్ని మీరు వాడుకుందామని ట్రై చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఎవరినైనా మేనేజ్ చేయగలిగారు. మీరు రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతున్నారు, రాజకీయ పార్టీలను మేనేజ్ చేయగలుగుతున్నారు, మేనేజ్ చేస్తున్నారు. మీకు వెన్నడతో పెట్టిన విద్య. అప్పుడు మొన్న ఎలక్షన్లో పనిచేసినటువంటి ఎన్నికల అధికారిని మేనేజ్ చేయగలిగారు. చాలామంది చెప్తున్నారు ఈ ఎన్నికల్లో ఓట్లేసే మెషిన్లు మేనేజ్ చేశారని చెప్పని. వీటన్నిటిని మేనేజ్ చేయగలరేమో కానీ దేవుణ్ణి మేనేజ్ చేయలేరు. వెంకటేశ్వర స్వామిని మేనేజ్ చేయటం మీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి కొండని, వెంకటేశ్వర స్వామి గుడిని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మీరు రాజకీయానికి వాడుకుందాం అనుకుంటే మీ పాపం బద్దలైంది. వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లే మీ పాపం బద్దలైంది. ఎందుకని, ఎలా బద్దలైంది? అసలు మొత్తం తిరుపతి కొండ మీద మీరేదైతే చెప్పారో మీ నోటితో 200కి 300కి ఎవడన్నా ఆవుని దొరుకుద్దా అని అన్నారో, తీగలాగితే ఏదో ఆయన ఎక్కడికి ఏదో సామెత ఉంది, నాటు సామెత. చంద్రబాబు నాయుడు గారిలో అంటోడు ఎదటోడు గొట్లిప్పుదామని చెప్పిన ఎట్లో ఎదటోడిని అపహాస్యం చేద్దామని, ఎదటోడిని దోషం చేద్దామని సోదికెళ్ళాడంట. సోదికెళ్తే మొత్తం చంద్రబాబు గారు లాంటి సోది అడిగినోడు అంటే మొత్తం వంకంతా బయటపడిందంట.